అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా సింహరాశి వాళ్ళందరికీ 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఈ వారం మొత్తం మీద సింహరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు, గొప్ప భాగ్యాన్ని కలిగి ఉండే ఆ పరిస్థితి వచ్చింది. మరి గతంలో మీరు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఇప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. 6వ ఇంట్లో సూర్యుడు అనేక ఇబ్బందులు, ఏది అనుకున్నా జరగకపోవటం, అనారోగ్యం, శత్రువుల బాధలు, రుణ ఒత్తిడి అన్నీ కూడా ఉండిందన్నమాట. ఇప్పుడు కుంభరాశిలోకి సూర్యుడు రావడం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా మానసిక వికాసం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అనుకున్న దాంట్లో అనుకున్నట్టుగా సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంది.
అదే మాదిరి ఈ రాశి వాళ్ళల్లో కూడా ఏంటంటే బుధుడు 6వ ఇంట్లో ఉండి శత్రుక్షేత్రంలో ఉండి చాలా ఇబ్బంది పడ్డాడు. దానివల్ల ఇప్పుడు బుధుడు ఎప్పుడైతే కుంభరాశిలోకి సూర్యుడితో పాటు వస్తున్నాడో దానివల్ల విపరీతమైన విశేషమైన లాభాలు ఈ యొక్క సింహరాశి వాళ్ళకు లభిస్తున్నాయి. అదేంటంటే ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, చదువులో చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది, మంచి లాభాలతో వ్యాపారం బాగా ముందుకు సాగుతుంది, నష్టం నుంచి బయటపడిపోతారని చెప్పి ఈ రాశి వాళ్ళకు మనం ఈ వారం చెప్పాలి. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, లేనిపోని మనస్పర్ధలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. తల్లి ఆశీస్సులతో అన్ని విజయాలు సాధిస్తారు. సంతానం విషయంలో వాళ్ళ డెవలప్మెంట్ చూసి సంతోషపడతారు. విదేశాలకు వాళ్ళు వెళ్ళటం, వాళ్ళు దూర ప్రయాణాలు చేయటం, అందులో సుఖవంతమైన దూర ప్రయాణాలు చేయటం, అనుకున్న కాలేజీలో సీటు రావడం, అనుకున్న సబ్జెక్టులో వాళ్ళకి సీట్ రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులకు ఎంతో మంచి వారంగా చెప్పొచ్చు. మనసు విప్పి వాళ్ళు ఈ వారంలో భార్యాభర్తలు అవ్వడానికి అనేక అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మంచిది. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారని కూడా మనం ఈ వారంలో చెప్పొచ్చు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రులు, పెద్దలు, మామగారి యొక్క ఆశీస్సుల వల్ల చక్కగా అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. లాభదాయకంగా ఉందన్నమాట అన్ని రకాలుగా. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలని ఉండాలి. కానీ అష్టమ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల అది వికటించే అవకాశము, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతిని ఉద్యోగాలు ఒక్కసారిగా మానేయాలి అనిపించేటువంటి ఆలోచనలు, అలాగే తొందరపడి రాజీనామాలు చేయటం, క్విట్ అవ్వడం అనేది చాలా డేంజర్ అన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే సింహరాశి వాళ్ళందరూ కూడా ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపార రీత్యా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు ఉన్నాయని ముందే చెప్పాను. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాల వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తర మొదటి పాదంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు. మఖా నక్షత్రం వాళ్ళు రోజు పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణామం అనే కేతు మంత్రాన్ని రోజు 7 సార్లు చదివి వైఢూర్యం అనే రాయిని 7000 జపాలతో ఇస్తాము. దాన్ని ధరించాల్సి ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణామం అనే మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుకోవటం, అలాగే ఓపెల్ రాయిని ధరించడం మంచిది. ఉత్తర నక్షత్రం వాళ్ళు జపాకుస్మ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగా పుగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని 6 సార్లు చదివి మాణిక్యం రాయి ధరించాల్సి ఉంటుంది. ఓవరాల్గా సింహరాశి వాళ్ళందరూ కూడా మాణిక్యం రాయి ధరించడం ఎంతో శుభాన్ని ఇస్తుందని తెలియజేస్తూ నమస్కారం.